వీటికి డీటెయిల్స్ ఇస్తే నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్కు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన వారందరితో ప్రజాసేవా భవన్ కిక్కిరిసిపోయింది. ఇక ప్రజలు తమ సమస్యలను కంది శ్రీనివాసరెడ్డికి వివరించి వినతి పత్రాలను అందించారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఓపిక విని సానుకూలంగా స్పందించారు కంది శ్రీనివాసరెడ్డి. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను మంత్రులు, ప్రభుత్వ పెద్దల వద్దకు చేర్చి పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలను తెలియపరిచి సద్వినియోగించుకోవాలని కోరారు. చిన్నప్పటి నుంచి నిర్వహించే ప్రజా దర్బార్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు సమర్పించే ప్రతి అర్జీని అక్కడే స్కాన్ చేసి క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరిచే విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి అప్లికేషన్ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ను మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు కంది శ్రీనివాసరెడ్డి. వేలాది మంది ప్రజలు తమ సమస్య పరిష్కారం అవుతుందన్నటువంటి ఆశతో ఇక్కడికి వస్తారు. ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత మంది ఎక్కువ మంది ప్రజలకు మేలు చేసే విధంగా అత్యాధునిక టెక్నాలజీని వాడి ప్రభుత్వ యంత్రాంగానికి కావలసినటువంటి సమాచారాన్ని అందజేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కష్టపడుతున్నారో ఆయన స్పీడ్ని అందుకోవడానికి మేము కూడా భవిష్యత్తులో ఆదిలాబాద్ ప్రజలకి అన్ని రకాల అవకాశాలు అందించాలని, వెనకబడేయబడ్డటువంటి ప్రాంతం ఆదిలాబాద్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆకాంక్షతో, ఒక మంచి విజన్తో, ఒక లక్ష్యంతో, నేను ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చినో దాన్ని మరింత ఉన్నతంగా ప్రతి వ్యవస్థను కూడా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో చేస్తూ ఉన్నాను. దీనికి బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజలు పెట్టే ఆశీర్వాదమే చాలా సంతృప్తి కలిగిస్తుంది. ఆస్తులు ఉండడంలో, వ్యాపారాలు ఉండడం గొప్ప కాదండి. దాన్ని, ఆ రూపాయిని ప్రజలకు పంచాలనేటువంటి మంచి మనసు ఉండడము, అది దేవుడు ఇవ్వడము చాలా సంతోషంగా ఉన్నది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను సాఫ్ట్వేర్ రంగంలో ఏదైతే సంపాదన నేను ఇంతవరకు చేసినా దేవుడి దయతోని, నేను బతికుండగానే ఇందులో సగం ఆదిలాబాద్ ప్రజల కోసం ఖర్చు పెట్టి చనిపోతానని మాట ఇచ్చిన ఆ మాట మీకు నేను కట్టుబడి ఉంటాను. తప్పకుండా ప్రజలకి ఎంత వీలైతే అంత మేలు చేయడం